నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ప్రజా పరిపాలనలో మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొల్లాపూర్ మండల మహిళా సమాఖ్య చెంచుల మహిళా సమాఖ్య సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం 2 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. ఈ బస్సుల ద్వారా నెలకు సుమారు 70,000 రూపాయల ఆదాయం వస్తుందని, ఇది తమ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బస్సులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొల్లాపూర్ నుండి 120 మంది మహిళా సంఘాల సభ్యులు బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బయలుదేరారు. ఆడబిడ్డల అభివృద్ధి, తెలంగాణ ప్రగతి అంటూ మహిళలు హర్ష వ్యక్తం చేయడం జరిగింది. కొల్లాపూర్ మండల మహిళా సమాఖ్యకు మరియు చెంచు సమాఖ్యకు 2 బస్సులు వచ్చినాయి గవర్నమెంట్ నుండి. ఈరోజు సీఎం గారితో ఓపెనింగ్ ఉంది. అందుకే చెంచు సమాఖ్య నుండి సభ్యులు, తర్వాత మండల మహిళా సమాఖ్య నుంచి సభ్యులు 120 మందిని కలిసి ఈరోజు హైదరాబాద్ పోతున్నాం. బస్సులు ఓపెనింగ్ చేసేస్తారు ఇచ్చినందుకు. ఎందుకంటే మాకు ఆదాయం వస్తుంది, నెలకి 69,000 ఆదాయం వస్తుంది కాబట్టి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అవే డబ్బులను రొటేషన్ చేసి సేఫ్ గా వాళ్ళకి ఆర్థికంగా బలోపేతంగా అవుతారని వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. నేను మండల మహిళా సమాఖ్యలో అధ్యక్షురాలిని. మాకు బస్సు వచ్చినందుకు మాకు సిఐఎఫ్ నుంచి మేము రుణాలు తీసుకొని మేము ఇంత అభివృద్ధిలోకి రావాలి, కోటీశ్వరులం కావాలని మాకు ప్రభుత్వం ఇట్లా ఇంత బస్సులు ఇచ్చడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రారంభోత్సవం సీఎం దగ్గరికి వెళ్తున్నాం. మాకు సీఎం ఓపెనింగ్ చేసి పంపిస్తాడని హైదరాబాద్ వెళ్తున్నాం.